హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చిన్నపిల్లలు కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు ఏమేం కావాలో ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను ఫిష్ నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నానండి. అందులో ఒక స్పూన్ గరం మసాలా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా కావాలి. మీ టేస్ట్‌ని బట్టి మీరు కారం అయితే వేసుకోండి. సాల్ట్ కూడా నేను ఒక 2 స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను. ఎందుకంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది బాగా ముక్కలకైతే పట్టించాలండి. నేను లెమన్ వేయడం మర్చిపోయాను. ఒక చెక్క లెమన్ కూడా వేసుకొని బాగా అయితే పట్టించాలన్నమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు మళ్ళీ లెమన్ అయితే వేసుకొని బాగా పట్టించి పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అంటే ఒక 15 నిమిషాలు అలా పట్టించి పక్కన వదిలేస్తే బాగా మ్యాగ్నేట్ అవుతాయన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వాలన్నమాట. కొంచెం హీట్ అయిన తర్వాత మాత్రమే ఫిష్ ముక్కలు అయితే పెట్టాలి. లేకపోతే అతుక్కుపోయి బాగా రాదండి ఫ్రై. అలా బాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా చిన్న మంట మీదే పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ కానీ మీడియం పెట్టకూడదు, మాడిపోతాయి, బాగోవు మళ్ళీ. మధ్య మధ్యలో ఒక 4, 5 టైమ్స్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా వేయించుకుంటే మనం వేసిన మసాలాలు అలాగే కారం, సాల్ట్ కూడా లోపలికి పడతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అటు ఇటు కొంచెం మెల్లగా తిప్పుకుంటూ విరిగిపోకుండా మంచిగా అయితే రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా అదిరిపోతుంది అండి. మీరు ఇప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. అది కూడా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. నాకైతే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. నా వీడియో ఎలా అనిపించింది ఏంటో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.